ఈ మూవీ చూసినా ఈ మూవీ చాలా బాగుంటది. అండ్ ఈ మూవీలో ఉన్న ఎమోషనల్ సీన్స్ కి మీరు కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చిన ఒక ఫ్యామిలీకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతాయి అనేదే ఈ మూవీ. ఈ రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన ద బెస్ట్ మూవీ ఇది. ఈ మూవీ చూస్తే మీకు ఎలాంటి ఫీల్ వస్తుంది అంటే, ఒక సత్యం సుందరం, ఒక అనగనగా చూస్తే మీకు ఎలాంటి ఫీల్ వస్తుందో ఇప్పుడు ఈ టూరిస్ట్ ఫ్యామిలీని చూస్తే మీకు అంతకు మించిన ఫీల్ వస్తుంది. ఈ మూవీలో ఒక చనిపోయినప్పుడు ఒక సీన్ ఉంటది. అండ్ ఇలాంటి సీన్ ని నేను ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు. అండ్ ఇలాంటి సీన్ ని కూడా ఇంతవరకు ఎవరు తీయలేదు. ఒక కాలనీలా ఎవరితోటి మాట్లాడకుండా, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ఎవరిది వాళ్ళే చూసుకునే కొంతమంది ఫ్యామిలీస్ ఉంటాయి. మరి ఈ టూరిస్ట్ ఫ్యామిలీ ఆ కాలనీకి వెళ్ళినప్పుడు మరి ఆ కాలనీ వాళ్ళతోటి ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి అనేదే ఈ మూవీ. అండ్ ఈ మూవీ మొత్తం ఒక వ్యక్తి క్యారెక్టర్ ని హైలైట్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ ఎట్లుంటదంటే, ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉన్నట్టు, అండ్ ఆ నలుగురు మూవీలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఉన్నట్టు ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా విత్ ఫీల్ గుడ్ ఎమోషన్స్ తోటి ఉంటది. మీరు ఈ మూవీని చూడకపోతే మీరు ఒక మంచి మూవీని మిస్ అయ్యిండ్రు అని నేను ఖచ్చితంగా చెప్పాల్సిందే. అండ్ ఈ మూవీ పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. అండ్ ఈ మూవీని మీరెవరైనా ఇంకా చూడకపోతే ఈ మూవీ జియో హాట్ స్టార్ లో ఉంది. సో మీరు ఒక్కసారి చూడండి.